ఇంకోరా ఒకటే అల్లరి అల్లరి. అమ్మా అది మా జానికి ఎప్పుడు పడుకుంటుండే ఏ పని చేయకుండా. అమ్మని పేరు పెట్టి పిలిస్తే తప్పని చెప్పానా? చెప్పలేసుకో. చెప్పిన మాట వినకపోతే నేను నీతో మాట్లాడు. నేను నీతో మాట్లాడతాను. అమ్మా అమ్మగారండి అమ్మగారండి. నువ్వు చంపలు వేసుకుంటేనే. వేసుకుంటానే పెద్ద చాలా ఇంకా వేసుకున్నా. మా బాబు బంగారు కొండ. స్కూల్కి వెళ్ళి బాగా చదువుకోవాలి. బాబు దేవుడికి దండం పెట్టుకోకుండానే వెళ్ళిపోతున్నావా? తప్పు కాదు. దేవుడు దేవుడు ఎప్పుడైనా అమ్మ నాతో మాట్లాడుకుంటే కొంచెం కోపడు. ఏమిటి అలా చూసి చూసి వేస్తావు? ఇంకో చెప్పి తినండి. నా మొహం తింటున్నాను రా. ఇదిగో మీ నాయనమ్మ ఓడొక్క పెట్టి ఇంకోడొక్క మాడుతుంది. నేను పెట్టబట్టి సరిపోతుంది నాయన, లేకపోతే మీ తాతయ్య బల్లలు కుర్చీలు కూడా తింటారు. అది కాదమ్మా, ఇక తాతయ్య ఇడ్లీ తింటుంటే ఒక రాములారు గోలు తింటున్నారు. గోలు ఏం గోల్డ్ రా? రాములు వారు గోళ్ళు తింటున్నాడు రా. ఏమిట్రా పడిపోతావురా? అమ్మా అమ్మా నువ్వురా సినిమా చూపెట్టా. ఏమి సినిమారా? రామాయణమే గోలు. ఇంత లేవు నన్నే తప్పు పెడతావా? తప్పు చేసి నువ్వే చెంపలేసుకో. కదా ఆహా ఎంత అభిమానం! వాడిని అడ్డు పెట్టుకుని ఆయన అవమానిస్తూ ఇంకా ఈ నాటకం కూడా ఎందుకు? ఏమిటక్కాది, పసివాడు ఏదో తెలియకన్నాడు. వాడికి తెలియకపోతేనే నువ్వు ఉన్నావుగా నేర్పడానికి. అబ్బా కాస్త దానికి ఎందుకే ఇంత రాద్దాంతో. అయినా నువ్వు మాత్రం ఏమిటి గోళ్ళు కత్తిరించుకుని రామాయణం మీద వెయ్యాలా? మీ అత్తయ్య అనేది ఏమిటంటే ఇప్పుడిప్పుడే దేశం ఎందుకుంటూ ఉంది కదూ, నువ్వు ఇటువంటి పనులు చేస్తే ఆ ధనలక్ష్మికి అదీర్తి పట్టుకుని ఎండిపోతుందేమోనని అంతే. అవును, ఈ ఇంటికి నేను దరిద్ర ఆవిడ మహాలక్ష్మి అంతేనా? ముష్టిదానికైనా హీనమైపోయిన బ్రతుకు. మళ్ళీ ఏం జరిగింది? ఏమీ లేదురా, చేస్తున్న ఉద్యోగం మానిపించేసాం కదా, దాంతో పని లేక గోల్డ్ ఎదుగుంటాయి. అవి కత్తిరించుకుని రామాయణం మీద వేసుకుంటూ ఉంది. దాంతో ఒకటి రెండు మాటలు మూడో మాటతో మొహం ఉడుచుకుని వెళ్ళిపోయింది. ఎందుకు సిగ్గు లేకుండా కోపం కూడాను? అవును, ఆ రెండో కోడలు మీ అందరి నెత్తి మీ దేవత ఎక్కువచ్చింది. ఇన్నాళ్ళు మీ అందరి చేత ఎన్ని మాటలు అనిపించినా నోరు మూసుకుని ఊరుకున్నాను. కానీ ఈ రోజు నా కన్న కొడుకునే నాకు కాకుండా చేసి అవమానిస్తుంటే ఇంకా ఊరుకోమంటారా? ఎవరే నీ కొడుకు? వాడిని కన్నావే గాని వాడి ఆలనా పాలన ఏనాడైనా చూసావా? బట్టలు వెళ్ళిపోతాయని దూరంగా తోశావు. తల్లి పాలిస్తే అన్నం పోతుందని డబ్బా పాలు పెట్టావు. వాడి ఆకలి ఎరగందానివి, ముద్దు ముచ్చట చూడదానివి వాడికి తల్లివి నువ్వేలవుతావే. ఆ మహాలక్ష్మి పుణ్యం అంటూ తల్లి తండ్రి తానే లక్షణంగా చూసుకుంటే నిన్ను అవమానించిందంటావా? ఇక ఎవరి పుణ్యాలు పాపాలు నాకు అక్కర్లేదు. మీ మహాలక్ష్మి నా బిడ్డను పెంచడం అక్కర్లేదు. నూరేళ్లు సలక్షణంగా బ్రతకవలసిన నా బాబు ఆ గొడ్రాలి చేతుల సరిగా అల్పాయిస్తూ రావడం నేను సహించలేదు. కూర్చావు, మళ్ళీ ఆ కూతుకొచ్చావో చీరేస్తాను జాగ్రత్త. నూరేళ్లు సలక్షణంగా బ్రతకవలసిన నా బాబు ఆ గొడ్రాలి చేతుల్లో సరిగా అల్పాయిస్తూ రావడం నేను సహించలేదు. ఏమ్మా అలా ఉన్నావు? నాకు తలనొప్పిగా ఉంది, నువ్వు వెళ్ళు. కాలు కూడా నొప్పిగా ఉన్నాయా? లేదు, నువ్వు వెళ్ళి ఆడుకో. నువ్వు వేస్తుంటే నేను ఎలా వెళ్తాను? నాకు ఏడుపు వస్తుంది. నీకు ఏడుపు వస్తే అవతలికి వెళ్ళాడు. వెళ్ళు బాబు, వెళ్ళు. పెళ్ళై ఇన్నేళ్లైనా ఏ జంజాటం లేకుండా హాయిగా తిరుగుతున్నామని అసూయపడే అమాయకురా. ఆ మాటలేం పట్టించుకో ప్లీజ్. ఏమండి, కొట్టాలు పెంచిన బిడ్డ అల్పాయుష్కుడు అవుతాడట, నిజమేనా? లక్ష్మి, ఎండిపోయిన చెట్టేనా నీ చేత్తో నీళ్లు చిలకరిస్తే చిగురించి 3 పూలు 6 కాయలుగా రాణిస్తుంది.